హాయ్ హలో నమస్తే. మీలో ఎంతమందికి పప్పుండ్రాలు తెలుసు? చేతులెత్తండి. చేతులెత్తమన్నాను కదా అని ఎత్తుకొని ఉంచకండి. కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా! మేము మాత్రం ఈ పప్పుండ్రాళ్ళే చేస్తామండి. మా అమ్మగారు, మా అమ్మమ్మ, మా అత్తగారు, మా అత్తగారు అత్త ఇలా ఇప్పుడు నేను కూడా పప్పుండ్రాలే మొదలుపెట్టా చేయడం. ఈ పప్పుండ్రాలు వినాయక చవితి రోజు అన్ని ప్రసాదాలు ఉంటాయి. అన్నీ ఒకరోజు తినలేం గానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే ఉంటుంది కదా! సూపర్ అండి. మీలో ఎంతమందికి ఇష్టం? అది కూడా కామెంట్ చేసేయండి. ఇంతకీ ఎలా చేస్తామో చెప్పలే కదా! ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని కుక్కర్‌లో పెట్టుకుంటామండి. సాఫ్ట్‌గా చేసుకొని పప్పు గుద్దుతో ఒక గుద్దు గుద్దుతామండి. సాఫ్ట్‌గా అయిపోయాక ఇంకా రవ్వ తీసుకొని అయితే షుగర్‌ని కరిగించి వాటర్‌లో పోసేసుకుంటాం. పోసేసుకొని ఇలా ఉండొచ్చేలా కలుపుకొని బెల్లం అయితే తీసుకొని పాకం వేసుకుంటామండి. లేత పాకం తీసుకొని ఆ పప్పులో ఈ బెల్లాన్ని పోసేస్తామండి. తర్వాత ఇవి కూడా ఉండలు కూడా ఏసి ఒక ఉడకనివ్వండి. సూపరో సూపర్.